హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే రాగి ముద్ద చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక 4 స్పూన్స్ పిండి తీసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని బుడగలు ఏం లేకుండా స్మూత్గా కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని 1 కప్పు రాగి పిండికి 2 కప్పులు వాటర్ తీసుకోండి. నేనైతే 2 కప్పులు తీసుకున్నానండి. అప్పుడే మనకి ఆ రాగి ముద్ద కూడా సాఫ్ట్‌గా బావుంటుంది. మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు. సాఫ్ట్‌గా ఉంటే టేస్ట్ కూడా బావుంటుంది. 1 కప్పు నేనైతే 2 కప్పులు తీసుకున్నాను పిండి కాబట్టి 4 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ మంచిగా మరిగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టేసుకున్న రాగి పిండిని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు అది కొంచెం మరిగిన తర్వాత పొడి పిండి వేసుకొని కలుపుకోవాలండి. ఆ పిండి మొత్తం గట్టి పడేదాకా సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి. బుడగలు అవి చిన్న చిన్న ఉండల్లాగా అలా ఏమి ఉండకుండా స్మూత్గా వచ్చేలాగా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత, మరీ చల్లగా అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని, బటర్ కానీ ఏదైనా రాసుకొని ముద్దలాగా చేసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా రాగి ముద్ద, నాటుకోడి పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వెజ్ వాళ్ళు అయితే మనం నెయ్యి వేసుకొని కొంచెం ఎగ్ పులుసు కానీ పచ్చి పులుసు కానీ అట్లా చేసుకొని తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, రాగి ముద్ద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.